నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. అత్యంత వైభవంగా జరుగుతున్న మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తిర్రు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దె మీద కొలువైర్రు. వీళ్ళని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేటందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 3 రోజులలో వనదేవతలను దర్శించుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 1 కోటికి చేరింది. అమెరికాలో ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ని విజయవంతంగా పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లీడర్షిప్ ఇన్ ద 21st సెంచరీ కోర్సును పూర్తి చేసి సర్టిఫికెట్ పొందారు. దేశంలో ఈ కోర్సు పూర్తి చేసిన తొలి సీఎంగా రేవంత్ రికార్డు సాధించారు. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల జాబితాలో 4వ స్థానంలో నిలిచింది మన హైదరాబాద్. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్థిక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలు హైదరాబాద్ ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు సాక్ష్యంగా నిలిచింది. దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్యాంలలో మేడిగడ్డ డ్యాం 3వ స్థానంలో నిలిచింది. నాణ్యత లేకుండా ఈ ప్రాజెక్టు కట్టడితోటి 3 ఏళ్లకే పగులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ అంశాన్ని తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసుకు స్పందించిన కేసీఆర్ విచారణకు వచ్చే తేదీని వాయిదా వేయాల్సిందిగా కోరిండ్రు. కేసీఆర్ చేసిన వినతిని అంగీకరించిన సిట్ విచారణ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పింది. ఇక ఒక్క నోటీసులకే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఇయ్యుల్లా ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం. క్షణార్థులు.